హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్స్ మీ రోజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను గోరెంటాకు తీసుకొచ్చానండి. ఆషాఢం వచ్చిందంటే గోరెంట పూసింది కొమ్మ లేకుండా. సో ఇలా నేను 3-4 ఇయర్స్ ఎబో అవుతుందండి ఇలా న్యాచురల్ గోరెంటాకు పెట్టుకొని, అండ్ కోన్ కూడా అనుకోండి. సో ఇన్ని డేస్ తర్వాత సెట్ అయింది. కాకపోతే ఏంటంటే మాకు ఇక్కడ సిటీలో కావడం వల్ల ఒక చిన్న గోరెంటాకు కొమ్మనే దొరికింది. అది కూడా నా కోసం అయితే కాదు, చిట్టి తల్లికి పెట్టాలనే ఉద్దేశంతో ఇంకా సరేలే అని తీసుకున్నాను. కానీ ఆ కొంచెం ఆకు అనేది అసలు మిక్సీకి వేయడానికి నాకు వీలవ్వలేదు. అందుకే అంత స్మూత్గా రాలేదు. ఆకు అనేది కొంచెం బరకగా వచ్చింది. సో ఇంకా పాదాలకు పెట్టాలి కాబట్టి ఇంకెలా ఉన్నా ఓకేలే అనుకున్నాను. అండ్ అలాగే కొంచెం మిగిలింది, దానికి నేను ఇలా మంచిగా డిజైన్ చేద్దాం అనుకున్నాను ఈసారి. కాకపోతే అలా డిజైన్ కాస్త ఇలా రెగ్యులర్ అయిపోయింది. నాకు ఆకు మెత్తగా లేకపోవడం వల్ల అలా ఏం డిజైన్ చేయడానికి రాలేదు. సో అందుకని ఇలా రెగ్యులర్గా పెట్టేసుకుంటున్నాను. అండ్ గోరెంటాకు అయినా కూడా నాకు ఫినిషింగ్ అనేది నీట్గా లేకపోతే అంతగా నచ్చదు. సో అందుకని నేను మధ్యలో మళ్ళీ ఇలా స్టిక్తోనైతే అడ్జస్ట్ చేసుకున్నాను. దానివల్ల ఏంటంటే మీకు లుక్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. మనం మెహందీ పెడితే ఎలా వస్తుందో స్మూత్గా అలా అనిపిస్తుంది. అయితే యాక్చువల్గా గోరెంటాకు ఎందుకు పెట్టుకుంటాము? ఆషాఢం అనగానే గోరెంటాకు అసలు ఎందుకు పెట్టుకోవాలి? నేను అనుకోవడం ఏంటంటే, మనం ఇన్ని డేస్ సమ్మర్ నుంచి సడన్గా వర్షాకాలంలోకి షిఫ్ట్ అయినప్పుడు వచ్చే హెల్త్ ఇష్యూస్ కావచ్చు. దానివల్ల ఏంటంటే ఆ వేడి మొత్తం బయటికి తీయడానికి కురుపులని, లేదంటే కాళ్ళ పగలడం, ఇంకొకటి హెల్త్ చిన్న ఇష్యూస్ అన్నీ వస్తాయి కదా. అది తగ్గడం కోసం యాక్చువల్గా ఇలా చెప్తారేమో పెద్దవాళ్ళు అనేది నేను అనుకోవడం అండి. ఎందుకంటే గోరెంటాకు అనేది బాడీలో ఉన్న హీట్ అంతా లాగేస్తుంది, శరీరాన్ని చల్లబరిచే తత్వం దీనికి ఉంటుంది కాబట్టి. సో నేనైతే అది అనుకున్నాను. ఎవరికైనా యాక్చువల్ రీజన్ తెలిస్తే మాత్రం నాకైతే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇదైతే ఓవర్ నైట్ ఉంచేసుకున్నాను. నెక్స్ట్ డేకి అయితే ఇలా పండింది. సో చాలా బాగుంది. చిట్టి తల్లి పాదాలు కూడా బాగా పండినాయి. నేను ఎందుకు పాపకు అంతగా పెట్టాలనుకున్నానంటే, తనకి సమ్మర్లో చాలా వేడి గుల్లలు వచ్చి ఉండే. దానికోసం ఎవరు తెలిసిన వాళ్ళు అరికాలకు గోరెంటాకు పెడితే తగ్గుతుంది అంటే నేను పెట్టాను.